20-30 మెంబర్స్ ఉంచుతారు సార్. వాష్రూమ్స్ ఏమో ఫ్లోర్ కి 3 వాష్రూమ్స్ సార్. 50 మెంబర్స్ ఎట్లా అడ్జస్ట్ అవుతారు సార్ 3 వాష్రూమ్స్ సార్ 3 years నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ. మాకు వాటర్ లేవు, రూమ్స్ లేవు, అసలు ఏమి కూడా లేవు సార్. బరాబర్ మాకు కావాల్సిందే. మెయింటెనెన్స్ ఛార్జ్ 1000 రూపీస్. పాములు తిరుగుతున్నాయి కాలేజ్ లో. మాకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్లస్ మాకు డ్రింకింగ్ వాటర్ లో పురుగులు ఉంటాయి సార్. వంటకు అదే నీళ్ళు మేము తాగడానికి రాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా ఏర్పడిన కాడ నుంచి మహబాద్లో సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీ రావాలని చెప్పేసి జేఎన్టీ ఆధ్వర్యంలో మహబాద్లో జేఎన్టీ కాలేజీని నెలకొల్పడం జరిగింది. అయితే ఆ నిరసనగా ఇప్పటికీ దగ్గర 4 సంవత్సరాలు కూడా గడుస్తుంది. దీంట్లో సంబంధించిన విద్యార్థులకు కూడా ఎలాంటి హాస్టల్ సదుపాయాలు కూడా లేవు. అందరు నిర్లక్ష్యంగా వేస్తున్నారు. కనీసం ఒక రూమ్లో 20 నుంచి 30 మంది దాకా అమ్మాయిలు వేస్తున్నారని చెప్పేసి, కనీసం తాగడానికి సరైన మంచినీటి వసతి లేదు, ఫ్యాన్స్ లేవు, అంత దుర్గంధం వెలిపిస్తుందని చెప్పేసి కూడా సంబంధించినటువంటి జేఎన్టీ విద్యార్థులు ఇక్కడ ఈరోజు సంబంధించినటువంటి కాలేజీ నుంచి కూడా బైకాట్ చేసి వాళ్ళ ర్యాలీకి వస్తున్నారు. ర్యాలీకి వస్తున్న నేపథ్యంలో కూడా సంబంధించినటువంటి పోలీసులు కూడా వాళ్ళని మధ్యవర్తులు అడ్డుకున్నారు. ఇక్కడ అడ్డుకొని కూడా వాళ్ళకి పోలీసులకి ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా వాగ్వాదం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమస్యలు నెలకొల్పాలని చెప్పేసి వాళ్ళ సమస్య మొత్తం తీర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు సమస్యగా కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వస్తున్న నేపథ్యంలో కూడా మనకి ఇక్కడ సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమం ఉంది. వీళ్ళకి కొంచెం రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులు కూడా స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళకి వాగ్వాదం. ఎందుకంటే విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం మేము వస్తున్నామని చెప్పి సిఐ కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులు కూడా వాళ్ళకి ఎలాంటి మీకు పర్మిషన్ లేవని చెప్పేసి వాళ్ళని అడ్డుకట్ట వేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న విద్యార్థులు అడుగుతున్నాం. అమ్మ చెప్పమ్మా, మీకు సమస్యలు ఏమమ్మా? సార్ హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మార్నింగ్ వాటర్ రావు సార్. మార్నింగ్ అసలు ఎంత మంది చెప్పినా కూడా వాటర్ వేయమంటే అయ్యారు సార్. డ్రింకింగ్ వాటర్ కూడా 2-3 క్యాన్స్ వేస్తారు సార్. అంత మందికి ఒక 180 మెంబర్స్ కి వాటర్ ఎట్లా సరిపోతాయి సార్? డ్రింకింగ్ వాటర్ కూడా రూమ్ లో 20-30 మెంబర్స్ ఉంచుతారు సార్. వాష్రూమ్స్ ఏమో ఫ్లోర్ కి 3 వాష్రూమ్స్ సార్. 50 మెంబర్స్ ఎట్లా అడ్జస్ట్ అవుతారు సార్ 3 వాష్రూమ్స్ లో సార్? అడిగారా మరి కాలేజ్ ప్రిన్సిపల్ ని చాలా లెటర్స్ రాశాం సార్. లెటర్స్ ఎన్ని రాసినా కూడా ఏం చేయట్లేదు సార్ ప్రిన్సిపల్ సార్. అయితే సార్ 3 years నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ. మాకు వాటర్ లేవు, రూమ్స్ లేవు, అసలు ఏమి కూడా లేవు సార్. ఫ్యాన్స్ కూడా లేవు. పురుగులతో వండుకుంటున్నాం మేము. స్నానం చేద్దామంటే వాటర్ రావు. 9:30 తర్వాత క్లాస్ కి వస్తే సార్ వాళ్ళు క్లాస్ కి ఎలో చేయరు. మరి అసలు క్యాంపస్ లో సీసీ కెమెరాస్ పెడుతున్నారు. సరే, జేఎన్టీ క్యాంపస్ లో సీసీ కెమెరాస్ అంటే గర్ల్స్ హాస్టల్స్ కావు. గర్ల్స్ హాస్టల్లో నైట్ గర్ల్స్ తిరిగే ముందు సీసీ కెమెరాస్ ఉండలేదు సార్. అసలు మాకు మరి ఇప్పుడు అవన్నీ సాల్వ్ చేస్తేనే మేము లోపల పోతాం సార్. బరాబర్ మాకు కావాల్సిందే. అసలు సార్ మెస్ బిల్లు 2500 ఏమో కడుతున్నాం. మరి మాకు డబ్బులు సార్ మెయింటెనెన్స్ ఛార్జ్ 1000 రూపీస్. పాములు తిరుగుతున్నాయి కాలేజ్ లో. మాకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా పేరెంట్స్ ఎవరు నమ్మి పంపించారు? పాములు తిరుగుతున్నాయి. 2500 కడుతున్నాం. దానికి తప్ప ఫుడ్ పెడతలేరు. మెయింటెనెన్స్ ఫీజు కట్టించుకుంటున్నారు. మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. మరి మాకు కావాలి సార్. ఇప్పుడు కావాల్సిందే సార్. 50 మందికి ఒక్క బాత్రూమ్ ఎవరు చేస్తారు సార్? వాళ్ళ ఇళ్ళలో ఎత్తురా. మాకు కావాల్సిందే ఇప్పుడు. చెప్పండి కూడా లేవు సార్. వాష్రూమ్ లో లైట్స్ లేవు అసలు. ఎలా ఉంటుందమ్మా? మేము ఇబ్బంది ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉంది సార్. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. ఒక్క ప్రాబ్లం కూడా రెక్టిఫై చేస్తాం. ఒక్క ప్రాబ్లం కూడా పట్టించుకోవట్లేదు సార్ ప్రిన్సిపల్ సార్. అయితే మరి మీ 3 years నుంచి మీరు ఉంటున్నారా కాలేజీలో? ఇన్ని సమస్యలు ఉంటే మరి పట్టించుకోలేరు ప్రిన్సిపల్? ఎవరు పట్టించుకుంటలేరు. చెప్పి చాలా సార్లు చెప్పినాం, ఎవరు పట్టించుకుంటలేరు. తల్లిదండ్రులు చెప్పారా మరి సంగతి? పేరెంట్స్ చెప్పారు? మీరు పేరెంట్స్ కి రోజు చెప్తానే ఉన్నాం, కానీ ప్రిన్సిపల్ చెప్పినా ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు సార్. మాకు కాలేజ్ కింద సగం లేదు. రేకుల షెడ్లలో కూర్చుంటున్నాం. ఫ్యాన్స్ ఉండవు, బెంచెస్ సరిపోవు. ఫ్యాకల్టీ వచ్చి కొంచెం లేట్ అయినా బయట నిల్చోబెడతారు మమ్మల్ని. ప్లస్ మాకు డ్రింకింగ్ వాటర్ లో పురుగులు ఉంటాయి సార్. వంటకు అదే నీళ్లు, మేము తాగడానికి అదే నీళ్లు మాకు ఉంటాయి. అవి మేము తాగాలి. ఓన్లీ కాలేజ్ ఉన్నప్పుడే డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. కాలేజ్ అయిపోయినాక వాటర్ ఉండవు. నైట్ అట్లే ఉంటాయి. చాలా మందికి హెల్త్ ఇష్యూస్, కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయి. అది మళ్ళీ ప్లస్ ఒక్క రూమ్ లో 30 మెంబర్స్ ఉంటాం సార్. ఒకటే వాష్రూమ్ ఉంటది. ఆ ఒకటే వాష్రూమ్
వాష్రూమ్ మేము యూజ్ చేసుకునే రేపు మార్నింగ్ కాలేజ్ టైం అయిపోతుంది, మేము లేట్ వెళ్తున్నాం, మేము సిలబస్ మిస్ అవుతున్నాం సార్. అది మాకు ఒక హాస్టల్ కావాలి, కాలేజ్ కావాలి. మరి ఇన్ని సమస్యలు పెట్టుకోవడం మరి ప్రిన్సిపల్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు అసలు? వాళ్ళకి లెటర్ రాయండి అంటారు, రేపు అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక సమస్య క్లియర్ కాలేదు. 3 years అవుతుంది, మా సీనియర్స్ అదే ఫేస్ చేస్తున్నారు. మాకు ఇప్పటికీ దానికి గురించి అసలు ఒక్క ప్రాబ్లం కింద సాల్వ్ కాలేదు. మరి సమస్యలను మీ పేరెంట్స్ చెప్పారా మరి మీరు? చెప్పినాం సార్. పేరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే అవుతుందమ్మా, రేపు అవుతుంది, కొత్త కాలేజ్ కడుతున్నారు అని అంటున్నారు, కానీ ఏం అవ్వట్లేదు. మాకు వచ్చి 1 year అవుతుంది సార్, ఇప్పటి వరకు మాకు ఐడి కార్డ్ లేదు సార్. ఐడి కార్డ్ ఇవ్వండి అని అంటే ఫండ్స్ వస్తలేవు, మేము ఇయ్యమంటారు. ఐడి కార్డ్ లేకపోతే ఎగ్జామ్ హాల్కి వెళ్తే మార్క్స్ కట్ చేస్తున్నారు సార్. ఐడి కార్డ్స్ ఇప్పటి వరకు రాలే. మాకు ఐడెంటిటీ ఏది? మేము ఏ కాలేజ్ అని ఎవరికి చెప్పుకోవాలి? ఏడికన్నా వెళ్ళాలంటే ఐడి కార్డ్ ప్రూఫ్ చూపించమంటారు. ఆ ఐడి కార్డే ఇప్పటి వరకు మాకు రాలేదు సార్. చెప్తాను ఏమన్నా మీకు సమస్య? సార్ మాకు వాటర్ ప్రాబ్లం ఉంది సార్, ఫుడ్ ప్రాబ్లం కూడా ఉంది సార్. సఫిషియెంట్ గా అయితే మాకు ఏది దొరకట్లేదు. సార్ కి లెటర్ పెట్టాం, సార్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమనంటే వస్తుంది, పేరెంట్స్ అడిగినా వస్తుంది. మరి ఇంత ఫెసిలిటీస్ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు అలౌట్ చేశారు సార్? అలౌట్ చేయకూడదు కదా. కొత్త బ్యాచ్ ని అలౌట్ చేశారు, వాళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు. మా రూమ్స్ లలో ఇంకా మేమే 20 ఉంటే కొత్తగా ఇంకా 10 వస్తున్నారు. ఒక్క ఫ్లోర్ కి ఒకటే వాష్రూమ్ ఉంటది. 50 మెంబర్స్ సార్, అబౌవ్ 50 మెంబర్స్ ఒక్క వాష్రూమ్ ఎలా యూజ్ చేస్తారు? అది ఏదైనా కానీ ఒకటి వాటర్ ప్రాబ్లం. ఫుడ్ కూడా మాకు సరిగ్గా ఉండదు సార్. ఈవినింగ్ 7:30కి వెళ్ళినా కానీ మాకు రైస్ ఉండదు, కర్రీ ఉండదు. అడిగితేనేమో లేదు అలా అని చెప్పి డ్యూటీ ఆఫీసర్స్ కి చెప్తే మా డ్యూటీ కాదు. మరి ఎవరికి చెప్పాలి సార్? మేము ప్రిన్సిపల్ సార్ కి లెటర్ పెడుతున్నాం, కానీ ఏమీ రావట్లేదు. ఇంకేం చేయాలి సార్ మేము? ఉత్తరగతి విన్నారు కదా, సంబంధించిన జేఎన్టీ విద్యార్థుల మధ్య అమ్మాయిల పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ప్రతి సమస్య కూడా ఒకటే సంబంధించి ఒకటే బాత్రూమ్ ఆడుకుంటున్నాము, కనీసం ఫుడ్ కూడా సరిగా లేదు, మాకు తాగడానికి నీళ్లు సరిగా లేవు, ఫ్యాన్లు సరిగా లేవు. ఇప్పుడే మా పరిస్థితిలో ఉంటే ఇంకా ముందు వచ్చే బ్యాచ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ సంబంధించిన సమస్యలు కూడా మా పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు మాత్రం మాకు సమస్యలను పరీక్షించే వరకు కూడా మేము ఈ ధనాన్ని విరమించాం. మాకు సమస్యలను పరిష్కరించలేము, మీకొచ్చి క్లాస్ మొత్తం బైకట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బైకట్ చేసుకుని వచ్చి చూసుకొని ధన చేస్తే పరిస్థితి ఉంది. చూద్దాం మనం కూడా మరి మతాధికారులు కూడా కరెక్ట్గా స్పందించి మరి జేఎన్టీ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులకి ఏ విధంగా న్యాయం చేస్తారో మనం కూడా చూద్దాం.